ఒకసారి ఏదైతే బాధితుడు యాదగిరికి సంబంధించినటువంటి ఇంటి పరిసర ప్రాంతాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు కూడా యాదగిరికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా మరి మధ్యతరగతి కుటుంబం లాగానే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా మరి ఒక మహిళా అభ్యర్థి బీసీ మహిళా అభ్యర్థి గెలిస్తే మా రాజకీయ ఎదుగుదల ఆగిపోయే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాళ్ళ ఒక ప్రయత్నంలో భాగంగా వీళ్ళ మీద దాడి చేసినట్టు కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జరిగినటువంటి సంఘటన యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా తలదించుకునేటువంటి పరిస్థితి లాగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే బాధితుడు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కంప్లైంట్ తీసుకొని ఏదైతే సంబంధిత ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్ మీద కంప్లైంట్ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవడానికి పరిస్థితి నెలకొంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర నుంచి మరి జీతాలు తీసుకుంటున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే స్థానిక పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళను జైలుకు పంపించే ప్రయత్నం చేయాలి. కానీ ఉల్టా బాధితుడు కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఆయనను ఒక రకంగా ఇబ్బంది పెట్టి మరో రకంగా కంప్లైంట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఒక తెల్ల కాగితం మీద సంతకం తీసుకొని మరి ఉన్నాము. అన్ని అంతకుముందు రోజే బ్యాంక్ అకౌంట్ అన్ని క్యాస్ట్ సర్టిఫికెట్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాము. అద్దెకారు మాట్లాడడానికి మా ఆయన బయటికి వెళ్ళిన క్రమంలో మా ఆయనని కిడ్నాప్ చేయడం జరిగింది. సందీప్ రెడ్డి వర్గం అని తెలిసింది మాకు. ఆయన వచ్చినాక కూడా చెప్పాడు అలాగే. తీసుకుపోతూ కడుపులంగా కత్తులు పెట్టి వాళ్ళ మూత్రం నలుగురు మూత్రం గ్లాసులో సగం మూత్రం పోసి సగం మందు పోసి తాగురా కొడుక అని ఇక్కడ కత్తులు పెట్టి మెడ దింపుతాం, కత్తి దింపుతాం, పలగజీరుతాం అన్న క్రమంలో ప్రాణభయంతో మూత్రం తాగిండంట. అట్లా 5-6 సార్లు మందు మూత్రం తాపారంట. భయపెట్టి ఫోన్ చేపించారు. ఇంకా నీ పిల్లాన్ని నామినేషన్ ఇవ్వద్దని చెప్పురా, లేకపోతే పానం ఉండదు నీకు అంటారుకే. ఇక్కడ శ్రవణ చేసేసరికి డ్రాప్ అవుట్ అయ్యి వచ్చి ఆయన తీసుకొచ్చి తిప్పర్తి స్టేషన్లో దింపేటప్పుడు నేను పలగజీరుతాం అన్నారంట సార్. ఎంటీ పేపర్ మీద ఎస్ఐ గారు సంతకం పెట్టించుకున్నాడంట. ఇంకా మీ ఆయన రాయకముందే ఎస్ఐ సంతకం తీసుకున్నారు. మరి అలాంటప్పుడు ఇంకా ఇక్కడ నామినేషన్ ఇంకోటి పడకపోతే మా ఆయన ప్రాణం దక్కేది కదా నాకు అర్థమైంది. నేను భూపాల్ రెడ్డి సహకారం వీళ్ళంతా సెక్యూరిటీ సిఐ ఎస్ఐ గారి సహకారంతో వచ్చిన సమయంలో కూడా నామినేషన్ చింపడానికి సందీప్ రెడ్డి తల్లి తండ్రి వచ్చి తిడుతున్నారు, మమ్మల్ని లాగుతున్నారు. మాజీ ఎంపీటీసీ మీద కూడా లోపలికి వెళ్ళి కొట్టడానికి పోయినారు. అట్లా ప్రయత్నం చేశారు. మరి నాకు ఇంకా ముందు రక్షణ ఎలా ఉంటుందో నాకు ఇంకా భయంగా ఉంది. మిమ్మల్ని ఏమైనా భయపెట్టడం లేకపోతే ప్రలోభ పెట్టడం లాంటి పరిస్థితులు ఏమన్నా వాళ్ళ నుంచి కనబడ్డాయా? వాళ్ళ నుంచే నామినేషన్ దాఖలు ఇవ్వాలని పోతుంటేనే నామినేషన్ చింపాలని వాళ్ళ సందీప్ రెడ్డి తల్లి తండ్రి వచ్చి మా మీద గట్టిగా అరుస్తున్నారు బూతులు అనుకుంటూ. ఎందుకు మీరు పోటీ చేస్తే వాళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏముంటుంది? ఎందుకంటే ఎవరైనా కూడా పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. దట్టు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళే చెప్తా ఉన్నారు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఇంత దారుణంగా కక్ష కట్టి మీ మీద దాడులు చేయడం ఇట్లా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? కోమటిరెడ్డినే అంటున్నా 30 లక్షలు పోతున్నాయంట. కోమటిరెడ్డినే ఇనామస్గా గెలిపిస్తున్నాడు. మీరు ఎందుకు వేస్తున్నారు సందీప్ రెడ్డి, నీకు ఆ గొల్లదాన్ని పట్టుకొని ఎందుకు వేపిస్తున్నావు అని ఆయన మీదకి ఫైర్ అవుతున్నారు సార్. సందీప్ రెడ్డి తల్లి తండ్రి. ఇప్పుడు దీంట్లో మీరు కోమటిరెడ్డి హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? కోమటిరెడ్డి ఏం చేయడం అనుకుంటున్నారా? ఆయన పేరు చెప్పుకొని ఉందని నేను భావిస్తున్నాను. ఆయన పేరు చెప్పుకొని ఇంకా ఆగడాలు ఇంకెక్కువ చేస్తున్నారు వీళ్ళు. సందీప్ రెడ్డి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? గతంలో ఏమన్నా పార్టీలో పదవులు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. గతంలో పదవులు ఏమీ లేవు. అతను రౌడీ షీటర్గా ఉన్నాడు. హత్య కేసులో ఉన్నాడు. పోయిన 2 years బ్యాక్ గాద విజయరెడ్డిని ఇక్కడనే అటెంప్ట్ మర్డర్ చేశాడు. మాజీ సర్పంచ్ భర్త అడ్వకేట్ ఆయనే అందరు ఊరు కూడా చూసారు. ఎవరు క్లోజ్ చేశారు. ఆ టైం కూడా అయిపోయింది. 2-3 నెలల కిందనే క్లోజ్ చేశారు. 2-3 సంవత్సరాలు అంటున్నారు కానీ కేసు ఈ మధ్యనే క్లోజ్ అయింది. అంటే ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తిని పోలీసులు మీరు చెప్పినప్పుడు ఏమైనా ఆయన మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలేదా? అప్పుడు అక్కడ లేడు సార్, లేడు. వాళ్ళ అమ్మ నాన్న ఉంటే పోలీసులు ప్రొటెక్షన్ ఇట్లా సెక్యూరిటీ పెట్టుకొని నన్ను తీసుకెళ్లారు. కార్ దిగానే అంత గుంపు వచ్చి వేయకుండా అద్దం తిరుగుతున్నాడు నన్ను. అందరూ వాళ్ళ వర్గం అంతా వచ్చి ఇట్లా అంటున్నారు. ఇట్లా అడ్డు పోనీయట్లేదు. సిఐ గారు ఎస్ఐ గారు సహకారంతో వాళ్ళని పిలిపించి బెటాలియన్ దింపారు. 4 ఎమ్మెల్యేలు వచ్చారు. మాజీ జడ్పీటీసీ మందడి సైదిరెడ్డి, ధనుంజయ అన్న వీళ్ళందరి సహకారంతోనే నేను వేయగలిగాను. ఇది ప్రొటెక్షన్తో పోయి వేసినాను. అంటే మీరు కిడ్నాప్ కేసు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, ఇంత టైం అవుతా ఉంది. పోలీసులు ఏమన్నా వాళ్ళ మీద యాక్షన్ చేసుకున్నారు? నిందితుల మీద యాక్షన్ ఏమన్నా తీసుకున్నట్టు మీకు అనిపించింది? యాక్షన్ లేదు సార్, ఎలాంటి యాక్షన్ లేదు. నాకు ఇంకా సాయంత్రం 5 దాకా ఎస్ఐ గారు శంకర్ గారు అంటున్నారు ఏం కాదులేమో వస్తాడు అని అన్నారు. అంటే కిడ్నాప్ చేసిరని మీరు చెప్పినా కూడా వస్తారులే అని చెప్తా ఉన్నారా? అన్నారు.
అన్నారు. మళ్ళీ తర్వాతకి కూడా మేము తిప్పర్తికి పోయినాం. ఆ నుంచి మళ్ళీ ఎస్పీ దగ్గరికి అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. అంతవరకు కూడా జాడ తెలియదు. పావదకొ 9 మా ఆయన తిప్పర్తిలో దింపి ఆయన నిన్ను బలగజీరుతాం రా అని ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాడంట. ఉదయం 9 గంటలకి సార్ 9 గంటలకు బయటకు వెళ్ళాడు. ఆయన కార్ కోసం పోయిన క్రమంలో మరూరు హోటల్ ఉందంట సార్, టిఫిన్ సెంటర్ దగ్గర అక్కడ కారు ఉందని అంటే ఆ ఫ్రెండ్ ఉన్నాడంటే అక్కడికి పోతే టిఫిన్ తింటున్న సమయంలోనే ఎవరో నలుగురు వచ్చి గుర్తు తెలియదంట. నకరికల్కు చెందినటువంటి 2 వ్యక్తులు, ఇంకా 2 ఎవరో తెలియదంట. ఆ కంగారులో కార్ నెంబర్ కూడా చూసుకునే పరిస్థితి లేదు. ఆ గీరకపోయిన ఇదివరకు పడితే ఆ కాలు మీద కత్తి పెట్టి ఇట్టిట గీరీరు. బట్టలన్నీ చినిగిపోయినాయి. మళ్ళీ బట్టలు కూడా అవి వేసుకున్నాయి కావాయినాయి, అన్ని చింపి ఆగమాగం చేసి హైదరాబాద్ రింగ్ రోడ్ ఇవన్నీ తీసుకెళ్లారంట. పోతుంటూ కూడా ఒకటే మాటలు అనుకుంటా, తిట్టుకుంటా, బెదిరించుకుంటా, పటేల్కి ఎదురుపోతావరా, నువ్వు ఎంత, నీ బతికెంత, ఆయన బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసారా అని దూషించడం చెప్పారంట. ఫోన్లో కూడా మాట్లాడంట, మా ఆయనతో సందీప్ రెడ్డి ఫోన్లో మాట్లాడంట. వాళ్ళు చెప్పినట్టు ఇన్రా లేకపోతే పలుగుతాయి నీకు అన్నాడంట. వెంకటరెడ్డి ఎవరమ్మా? వెంకటరెడ్డి కూడా మాట్లాడిండు ఫోన్ లో అన్నట్టు. బోళ్ళ వెంకటరెడ్డి నాకు తెలియదు సార్, నాకు తెలియదు నాకు అసలు. ఇప్పుడు ఎప్పటి నుంచి అనుకుంటున్నారమ్మా మీరు నామినేషన్ వేద్దాం, సర్పంచ్ అయిదామని? బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు ఇచ్చింది సార్. మేము సంతోషంగా ఆహ్వానించుకున్నాం. మాకు కన్ఫర్మ్ చేసినాకనే మా 4-5 రోజుల నుంచి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అకౌంట్ తీసినాం, బ్యాంక్ అకౌంట్ తీసినాం, క్యాస్ట్ అన్ని సర్టిఫికెట్లు రెడీగా పెట్టుకున్నాం. నామినేషన్ వేద్దామని ఇంకా ఇక్కడికి వస్తున్నాం. అయితే నీకు ఇష్టం లేదని చెప్పు, నామినేషన్ వేయడం నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నా, నేను ఫ్రెండ్స్ దగ్గరనే ఉన్నా, నాగలక్ష్మి స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ ఖరాబ్ అయింది అని చెప్పు అని ఫోన్లో అన్నారంట. నేను నమ్మలేను. నా భర్తే ఎంత ఫుల్ పుషింగ్ ఉంది సర్పంచ్గా నామినేషన్ వేయాలని. ఇలాంటి టైంలో స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది, ఇదేదో తేడా కొడుతుందని నేను భయపడి మాజీ ఎంపీటీసీకి ఫోన్ చేసిన తర్వాత మంత్రి భూపాల్ రెడ్డి సార్కి ఫోన్ చేశారు. ఎస్ఐ, సిఐ వాళ్ళందరూ ఫోన్లో ఉండి, అమ్మ నువ్వు బయటకు వెళ్ళకు, వాడు కిడ్నాప్ అయిపోయింది, హ్యాండ్ ఓవర్లో అయిపోయినట్టుంది, నువ్వు వెళ్ళకు, విత్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ నేను కల్పిస్తాం అక్కడి నుంచి అని తీసుకొని వచ్చిన టైం తర్వాత 3ంటికి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. కిడ్నాప్ అయ్యిందని పోలీసులు చెప్తా ఉన్నారు, కానీ కంప్లైంట్ మాత్రం తీసుకోలేదు. అంటే మేము చెప్పినాకనే సార్, మేము చెప్పినాము కిడ్నాప్ అయ్యిందనే అర్థమవుతుంది సార్. మరి లేకపోతే స్విచ్ ఆఫ్ ఎట్లా వస్తుంది సార్? స్విచ్ ఆఫ్ అసలు చేసుకోడు మా ఆయన. ఇంతకుముందు ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమైనా భయపెట్టించారా గతంలో ఎప్పుడన్నా వాళ్ళు? మాకు లేదు సార్, వాళ్ళకి మాకు ఏం లేదు. ఇంతకుముందు ఏమన్నా మీకు పంచాయతీ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్, ఏం లేవు మాకు, వాళ్ళకి ఏం లేవు, మాకు అసలు ఎవరికి ఏం లేవు సార్. ఓకే రైట్. మొత్తానికైతే బాధితుడికి సంబంధించినటువంటి భార్య లక్ష్మి అంటే ఇక్కడ ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. ఆమెకు సంబంధించి నామినేషన్ వేయకుండా అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి అనుచరులు ఏదైతే బాధితుడు యాదగిరికి సంబంధించి కూడా ఏదైతే కిడ్నాప్ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే ఆయనను అంటే కత్తి పెట్టి బెదిరించు, మరోపక్క వాళ్ళకు సంబంధించినటువంటి మూత్రం తాగిపిస్తూ మరి వాళ్ళ మీద ఏదైతే యాదగిరి మీద దాడి చేసినట్టు కూడా ఏదైతే లక్ష్మి చెప్తున్నారు. ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి సంఘటన గురించి మనతో మాట్లాడడానికి నేరుగా బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీద దాడి చేయడానికి గల కారణం ఏంది, అసలు ఆ రోజు ఏం జరిగింది? స్థానిక సర్పంచ్ ఎన్నికలకు మొదటి విడత ఎన్నికలలో మా భార్య లాస్ట్ రోజు నామినేషన్ వేయడానికి రెడీ అయిపోతున్నాము. గ్రామం కోసం ఏదో ఒక సేవ చేయాలి, చదువుకుని ఎడ్యుకేటెడ్గా ఎంఏ బిఏడి మా భార్యది క్వాలిఫికేషను. నేను చదువుకున్న పౌరునిగా అవకాశం కొద్దీ ఏదో ఒక రాజకీయ పదవి ఉంటేనే ఒక జనాలకు సేవ చేయగలుగుతాం, మనకు చేతనైనంత అని చెప్పేసి సర్పంచ్ నామినేషన్కి వేయడానికి వెళ్తుంటే మార్గ మధ్యలో కొంతమంది గూండాలు కలిసి ఫోన్లో బెదిరించి, ఉట్కూరు సందీప్ రెడ్డి అనే వ్యక్తి బెదిరించి కార్లో కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి స్టేషన్ దగ్గర వదిలిపెట్టిర్రు. పోలీసు వాళ్ళు గట్రా ఎటువంటి సహకారం అందించలేదు. అది సార్ జరిగింది. టైంకు మిమ్మల్ని కిడ్నాప్ చేసారు, కిడ్నాప్ చేసిన అనంతరం ఎక్కడికి తీసుకెళ్ళారు? కిడ్నాప్ చేసే క్రమంలో మీ మీద ఏమైనా భౌతికంగా దాడి చేయడం లాంటిది ఏమైనా జరిగిందా? కిడ్నాప్ చేసే టైంలో 9 గంటలు మార్గదర్శి స్కూల్ దగ్గర 9-10 నిమిషాల దాకా 9 అవుతుంది. ఆ సమయంలో ఆడ పబ్లిక్ ఇట్టున్నారు, మామూలుగా ఎమ్మటే పట్టుకొని 4 కార్లు ఎక్కించి బలవంతంగా మామూలుగా షాకులు చూపించి మామూలుగా తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు. పెట్టి నైట్ 7 గంటలకు మళ్ళీ తిప్పార్తిలో వదిలిపెట్టడం జరిగింది. అంటే తీసుకెళ్లే క్రమంలో అక్కడ మీరు అరవడం కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యే ప్రయత్నం ఏం చేయలేదా? అరవడానికి ప్రయత్నం చేసినాం. షాకులతో కత్తులతో మామూలుగా నాపై దాడి చేయడానికి ప్రయత్నించి ఇట్లా బెదిరియడం జరిగింది. దగ్గర పెట్టి ఇట్లా
తీసుకెళ్లారు. కారులో కూడా కనిపించకుండా ఇట్లా పెట్టారు, కడుపులోకి పెట్టి నువ్వు మొత్తుకుంటే చంపేస్తాం, దిగుతాయి నీ ఇష్టం, పోతే పోతావు, సస్తే సస్తావు, సపోర్ట్ చేయకుండా ఉంటేనే బతావు అని చెప్పడం జరిగింది. ఈమె ఒకతే నామినేషన్ వేస్తుందని అనుకున్నారు. ఇద్దరు వేసేసరికి నన్ను ఇక ఇన్ని ఉంచినా లాభం లేదు, ఈయన చంపినా మళ్ళీ కేసు అవుతుందని చెప్పేసి రిటర్న్ తెచ్చి అక్కడ వదిలిపెట్టిర్రు. అది జరిగింది. తీసుకెళ్లే క్రమంలో చాలా వరకు కూడా గ్రామంలో కావచ్చు చాలా ప్రాంతాల్లో కూడా చెప్తా ఉన్నారు, తీసుకెళ్లే క్రమంలో కత్తులతోటి బెదిరించడం, అదేవిధంగా మిమ్మల్ని భౌతికంగా దాడి చేయడం, మరోపక్క కూడా వాళ్ళ మూత్ర విసర్జన కూడా మీతోటి తాగిపించడం కూడా జరిగిందంటా ఉన్నారు. ఎంతవరకు నిజం అంటారు? వాస్తవం సార్, ఇది వాస్తవం, 100% వాస్తవం, 100% వాస్తవం సార్. ఇది తాగించింది వాస్తవం. లిక్కర్లో పోయించి గ్లాసులో మరియు తాగించారు, వాస్తవం ఇది. ఎందుకు అంత దారుణంగా? నేను ఈ నమాజ్ కావాలి, వీడేస్తే మళ్ళా ఎలక్షన్లు కావాలి, నేను గెలుస్తాను గెలవను అన్న భయంతో, నేను గెలవనన్న భయంతో, నేను గెలవను అనే భయంతోనే ఈ నమాజ్ అయితే నాకేం ఖర్చు ఉండదు. అది అంటే మీరు కిడ్నాప్ చేసిన అనంతరం హైదరాబాద్ కూడా తీసుకెళ్ళారు, గెస్ట్ హౌస్లో ఉంచారని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఏం జరిగింది గెస్ట్ హౌస్లో? గెస్ట్ హౌస్లో నిన్ను చంపేస్తాం మామూలుగా, ఇక నామినేషన్ వేయలేదనేది వాళ్ళకి ఇన్ఫర్మేషను, ఇద్దరు వేసిరు అనేది విషయం తెలిసినాక వీరి నుంచిన లాభం లేదు, అనవసరంగా మా మీద కేసు అవుతుందని చెప్పేసి రిటర్న్ తీసుకొచ్చి స్టేషన్కు ఇక రాజకీయ నాయకులు అందరూ అండదో వాళ్ళకు చెప్పించి ఆడ వదిలిపెట్టడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరున్నారని మీరు చెప్తా ఉన్నారు? దీని వెనుక మామూలుగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి అనుచరులే కాబట్టి వాళ్ళే ఉండి ఉంటారని నేను అనుకుంటున్నా. అంటే ఒక సర్పంచ్ ఎన్నికలను వాళ్ళంతా తీసుకునే అవకాశాలు ఉంటాయంటారా? మామూలు ఒక గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు కదా, సర్పంచ్ ఓడిపోయినా గెలిచినా కూడా వాళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏమి ఉండదు కదా, అంత ఎందుకు తీసుకుంటారు అనుకుంటున్నారు? ఇనామాస్ కావాలి, ఇనామాస్ అయితే వాళ్ళకు గౌరవం ఉంటుంది, 30 లక్షలు వస్తాయి, అల్లు ఇచ్చిన పేదోళ్ళకి ఏం సాయం చేసేది ఏమి ఉండదు, మేము తినొచ్చు ఇక్కడ ఉండి మామూలుగా. అది అంటే మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయా గ్రామంలో? 100% సార్, 100% మామూలు ప్రచారం చేయనిస్తే 100% మేము గెలవడానికి 100% గెలుస్తాం, ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. అంటే ఏ విధంగా మీకు డబ్బులు కూడా లేనట్టే కనబడతా ఉంది, సాధారణమైన కుటుంబం, చిన్నిల్లు, రేకులిల్లు, ఎట్లా గెలుస్తున్నారు అనుకున్నారు? అవతల వ్యక్తి చాలా వరకు సంపన్నుడు అని చెప్తా ఉన్నారు. నేను గతంలో మామూలుగా నెంబర్గా 2 సార్లు చేయడం జరిగింది. నేను మామూలుగా గ్రామ సేవ చేసిన, సర్పంచ్ని కాదని గిట్ట నిధులు లేకున్నా ఎదురు పెట్టుకొని చేసి జనాలను మెప్పించిన. ఆ సమయంలో కరువు ఏర్పడ్డది, ఎండాకాలం వాటర్ రాకున్నా కానీ ఇంటికి వాటర్ వచ్చేటట్టు, ప్రతి ఇంటికి వాటర్ వచ్చేటట్టు చూసి పోరాడిన. ప్రతి ఒక్కటి ఏదైనా కష్టం వచ్చినా, గవర్నమెంట్ ఫండ్స్ ఏమైనా వచ్చినా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి సేవలు అందించిన, నాకు ఆ నమ్మకం ఉంది. అది అంటే మీ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు గతంలో ఏమైనా చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అంతవరకు మామూలుగా ఇంతవరకు ఎస్పీ దగ్గరికి పోయి పిటిషన్ ఇచ్చారు, మాకు ప్రాణాన్ని హాని ఉందని. అయినా కానీ మాజీ సర్పంచ్ భర్తని చంపేసారు, సర్పంచ్ని చంపేయడం జరిగింది. అంటే ఈ వ్యక్తి ఉన్నారా సర్పంచ్ సంపాదించిన వ్యక్తులలో? A1 A1 ఉన్నారు. మీకు భయం కాలేదా? ఆ వ్యక్తి మరి వాళ్ళకి పోటీగా మేము వెళ్తా ఉన్నాం, మమ్మల్ని ఏమైనా చేస్తారని మీకు అప్పుడు ఏమైనా భయం అనిపించిందా? సార్ మామూలుగా వాస్తవానికి పరిస్థితులు చెప్పిర్రు, మామూలుగా ఏదైనా థ్రెట్ ఉంటుందేమో అంటే అట్లా చేయకపోవచ్చు. ఇక అట్లా ఇప్పుడు జనరేషన్ మారింది, టెక్నాలజీ మారింది, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవాళ ప్రతి అనువను ఇట్లా చేయరు, చట్టాలు బలంగా ఉన్నాయి. మన తెలంగాణ గవర్నమెంటు డిపార్ట్మెంటు స్టాండర్డ్గా ఉంది, అట్లా చేయకపోవచ్చు అని అనుకొని నాకు నమ్మకం ఉండే సార్. అంటే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ రాష్ట్రం మొత్తం పార్టీపరంగా ఇచ్చినా కూడా నల్గొండ జిల్లాలో 50% రిజర్వేషన్ నేను ఇస్తా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్య కాలంలో చెప్పిండు. ఈ నేపథ్యంలో ఒక బీసీ మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తున్న క్రమంలో మీ మీద దాడి చేయడం, మీతోటి ఇంకా రకరకాలుగా అసభ్యకరంగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? నేనేం చెప్తున్నానంటే యాక్చువల్గా బీసీలకు 50% రిజర్వేషన్ అని చెప్పారు. మామూలుగా ఎన్ని సీట్లు ఇచ్చారో మీరు తెలుసుకోండి. రెండోది ఇంకోటి ఏంటంటే ఉన్నా కానీ బీసీలను ఎంత ఇబ్బంది పెడుతారు. ఇప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళ పరిస్థితి గిట్ట మీరు ఇన్నుంటారు. చాలా వరకు వాళ్ళు మామూలుగా జనరల్ స్థానాల్లో చేసే వారికి ఎవరికైనా ఇదే పరిస్థితులు ఎదురవుతున్నాయని నేను అనుకుంటున్నా. నేను ఇన్న కూడా సార్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చాలా వరకు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ నడుస్తూ ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంది, పోలీసులు ఎట్లా వివరించారు మీ పట్ల? సార్ పోయినప్పుడు వాస్తవానికి పోలీసులు ఫస్ట్ ఒక బాధితుని మామూలుగా ఎలా రిసీవ్ చేసుకోవాలో కాకుండా అది వదిలిపెట్టి ఫేవర్గా ఫోన్లో డైరెక్ట్ మాట్లాడుతారు వాళ్ళతోనే. ఏడుంటుంది సార్ మామూలుగా, నువ్వేం కాదు, ఇదంతా కాదు, మీ భార్య మాకు దరఖాస్తు ఇచ్చిపోయింది, నువ్వు మా కాడికి స్టేషన్కి వచ్చినావు కాబట్టి తెలవపరచుకోవడం కోసం మేము తెల్లకాయ సంతకం పెట్టు. వాళ్ళు ఆల్రెడీ రాసిర్రు ఒకటి మా మ్యాటరు,
మళ్ళీ సంతకం పెట్టుకోరు. సంతకం పెట్టుకొని వీళ్ళు నాకు థ్రెట్ ఉందని వీళ్ళకి తెలుసు. ఏడ దింపాలి సార్ మామూలుగా మళ్ళీ ఒకటి నువ్వు ఇట్లా చెప్పు తిపార్తికి పోయినా ఇట్లా సంగతి అని చెప్పు అంటే అట్ట చెప్తారు సార్ అంటే నువ్వు అట్లయితే డీటీసీ పోతావు నీ ఇష్టం. పోలీసులు ఎందుకు వన్ సైడ్ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ? ఇది ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు సార్. వాస్తవానికి ఇక్కడ కొంత వాస్తవానికి మీరు గిట్ట గ్రహించి ఉంటారు. ఇక్కడ ఏదున్నా కానీ కొన్ని అరాశక్తులు పెత్తన ఉంది. వాళ్ళు ఎవరు ఎట్లయితే మనకేంది మన సేఫ్టీ మనం అది అంత తప్పేం లేదు. ఇంకోటి ఎవరన్నా తీసుకపోతే మామూలుగా ఇప్పుడు నాకు సేఫ్టీ ప్లేసు ఇంటికి తీసుకుపోవాలి లేకపోతే నా రూమ్ కాడికి తీసుకుపోవాలి. వీళ్ళు ఏం చేసారు మాజీ జడ్పీటీ పాషారాం రెడ్డి ఇంటికి తీసుకుపోతుంది మధ్యలో పోయి మళ్ళీ రిటర్న్ ఎట్లా తీసుకుంటారు సార్ మళ్ళీ పోలీస్ జీబు ఎవరన్నా కెమెరా పెడతారేమో ఇట్లనే ఏమన్నా వీడియో గిట్ తీస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఆ స్టేషన్ తీసుకొచ్చి అంతవరకు ఉన్న దరఖాస్తు కాగితం మీద ఏది ఉందో మళ్ళీ పోలీసు వాళ్ళు రాసుకునేది అది రాసుకున్నది అరే మేము రేపు ఏదో ఉంటే దొరికిపోతాం మళ్ళీ నాతో రాపియడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో మన మాజీ ఎమ్మెల్యే గారు మా ఊరి ఎంపీటీసీ మా ఊరి ప్రజానికం వాళ్ళు వచ్చి మామూలుగా తిపార్తి మండలం పెద్దలు వచ్చి ఎట్లయితుంది కిడ్నాప్ చేసి మామూలుగా టైము 9 గిట్ట మామూలుగా ఇట్లా సంగతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి వచ్చి వాళ్ళు గొడవ చేసిన తర్వాతకే కంప్లైంట్ తీసుకున్నారు. అంతవరకు అసలు నిమ్మకు నీరు గారినట్టుగా ఉంది. అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసారు, మీ మీద హత్య ప్రయత్నం చేసారు, మీ భార్య పోయి కంప్లైంట్ ఇచ్చింది. కానీ పోలీసులు ఆ రకంగా వ్యవహరించడం, కంప్లైంట్ తీసుకోకపోవడం, మీరు ఉల్టా మీ మీద బ్లాంక్ పేపర్ మీద సంతకం తీసుకోవడం ఇదంతా రాజ్యాంగానికి కాలు రాస్తున్నట్టే కనబడతా ఉంది. దీని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% సార్. ఇది వాస్తవానికి ఫ్రెండ్లీ పోలీసులే అంటారు కానీ ఫ్రెండ్లీ పోలీసులు సక్రమంగా పనిచేస్తే మీరు చూడండి ఎన్ని దాడులు జరుగుతున్నాయి. బీసీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి. మామూలుగా ఇంకోళ్ళు ఏడనన్నా ఒక రెడ్డిని హత్య చేసి చంపింది చూపియండి. మామూలుగా ఒక 100లో ఏడన్నా ఒకటో రెండో అది మిస్గైడ్ ఉండొచ్చు. మా బీసీల దాంట్లో మారోజు వీరేంద్ర కాంచి మొదలు పెడితే మామూలుగా సాంబశివుడు కొనపూరు రాములు ప్రతి ఒక్కరు బెయిలీల దాకా మామూలుగా ఇప్పుడు జరిగిన మర్డర్లు గిట్ట ఏ ఊర్లోనైనా అమాయకుల మీదనైనా బీసీల మీదనే జరుగుతున్నాయి. మీరు అది ఒకసారి మీరు ఆలోచించండి. నల్గొండ జిల్లాకు సంబంధించి గతంలో చెరుకు సుధాకర్ మీద కూడా వాళ్ళ కొడుకు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ 100 లారీలతో వచ్చి చంపుతాను కూడా అనడం జరిగింది. మరి ఇక్కడ బీసీలకు సంబంధించి మొన్ననే రీసెంట్గా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షుడు సంబంధించి కూడా ఈ రకంగా వివరించడం ఇదంతా ఎట్లా చూస్తూ ఉన్నారు? ఏదైతే నల్గొండ జిల్లాలో రాజ్యాంగం నడుస్తూ ఉందా లేకపోతే ఏదైతే మంత్రికి సంబంధించినటువంటి రాజ్యాంగం నడుస్తుంది అనుకోవచ్చు? ఇక్కడ ఏదేమైనా కానీ మామూలుగా బీసీలపై దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ గూండా ఇదో నడుస్తుంది, పెత్తందారుల పెత్తనం నడుస్తుంది. ఇది నిదర్శనం. మీ మీడియా వాళ్ళకిట తెలిసిన లగ్న సత్యం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పాలన, ప్రజలు పాలించుకునేటువంటి పాలన, ఎవరైనా శాంతియుతంగా తిరిగేటువంటి స్వేచ్ఛగా మేము కల్పిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు కనీసం బయటికి వెళ్ళి నామినేషన్ వేయనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ పోలీసు వ్యవస్థకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మేము వాస్తవానికి ఆ రోజు నామినేషన్ అంతవరకు గతంలో గిట్ట ఎవరు గిట్ట ఏం జరిగిందో ఇక్కడ మామూలుగా మీరు లోకల్లో తెలుసుకోండి. ఇంకొక విషయం మేము నామినేషన్ వేసేటప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నా కానీ ఎంత ఇబ్బంది పెట్టిరో లోపలికి పోనీయకుండా అడ్డుకోవడానికి గ్రహించండి. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు వచ్చారు, కొంతమందిని పంపించి వాళ్ళు ఆపడానికి ఎంకరెడ్డి అది చేసిండు ఇది చేసిండు ఆయన సందీప్ రెడ్డి బాగా చేస్తుండని ఎంతవరకు అది కరెక్టు? ఇంకోటి నీకు ఏ యాక్టివిటీ ఉందని రెండు చెర్ల మట్టి అమ్ముకున్నావు, దాని ప్రొసీజర్ చూపి నేను ఒక పౌరుని అడుగుతున్నా. రెండోది చేపల చెరువులలో ఎస్టీఓలో ఫండ్ వేయాలి, జనరల్ ఫండ్ అది గవర్నమెంట్ది, సొసైటీ కాదు, గ్రామ పంచాయతీ చెరువులు. నువ్వు ఎందుకు మామూలుగా జనరల్ ఫండ్లో నువ్వు ఎందుకు చూసి ఎస్టీఓలు వేయాలి, ఎందుకు వేయలేవు? నీ ఓన్గా చేసుకుంటా ఇదా నేను చేసేది ఆ నలుగురు దాపించుకుంటా తినిపించుకుంటా నచ్చిన వాళ్ళు పెట్టుకుంటా నువ్వు ఏంది ఇది వీళ్ళు చేసి వీళ్ళే ఏంది ఇది నీకు ఒక్కరికి ఊరు సొత్తా ఏమన్నా యువతలో మామూలుగా ఎదుగుద్దా? ఏం బీసీలో ఎంతసేపు వాళ్ళ కాళ్ళ కింద తుత్తలం కావాలా? ఇది వాస్తవం కాదా? ఇది నిదర్శనం కదా? జనాలు తెలియదా? కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉంది. అపోజిట్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తికి అలాట్ చేసింది. మరి ఈ నేపథ్యంలో మీకు మద్దతు తెలపాలి, కానీ మద్దతు తెలపకుండా భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాపులు చేసి ఇదంతా వ్యవస్థనంతా ఎట్లా చూడొచ్చు అంటారు? సార్ ఇప్పుడు ఇక్కడ పెత్తందారుల పెత్తనం నడుస్తుంది. ఎంతసేపున్నా వాళ్ళదే రాజ్యం కావాలి. ఏం చేసినా బీసీలు ఏం చేసేది ఉండదు. కాకపోతే కేసులు పెట్టుకుంటారు, అవి పెట్టుకుని నిలబడవు. వాళ్ళకు అది ఆల్రెడీ తెలుసు. అది ఒక ప్రొసీజర్ నడుస్తుంది. తిపార్తి మండలంలో దారుణం. ఏ మండలంలోనే చూడండి, దాదాపుగా మీరు చూడండి, మీ మీడియా వాళ్ళు గట్టి ఇక్కడ ఉన్నారు కదా, ఎంక్వైరీ చేయండి. ఇది మాత్రం అరికట్టాలి. నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందుకు వీటన్నిటి మీద ఉక్కుపాదం ఒప్పట్లేదు? వీటి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఈ అరాచకాల మీద? నేనైతే అనుకుంటున్నా బీసీల మీద ఆయనకు ఏమాత్రం శుద్ధసిద్ధి ఉన్నా కానీ
కొన్ని ఆపేయాలి అరికట్టాలి ఏడనన్నా జనరల్ కాడ ఏడ చేసినా కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందో జరుగుతలేదో మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి, మీ మీడియాకు తెలుస్తుంది. మేము చెప్పకపోయినా మామూలుగా ఏడనైనా బీసీ జనరల్ దాంట్లో బీసీ వాళ్ళు చేస్తే ఒక ఎస్సీ వాళ్ళు చేసినా కానీ ఎంత ఇబ్బంది పెడుతుర్రో మీరు తెలుసుకోండి. కార్లు తీసుకువెళ్ళేటప్పుడు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు మీ మీద ఎక్కడెక్కడ దాడి చేసారు, దాడి చేసుకుంటూ ఏమని తిట్టారు మిమ్మల్ని? మామూలుగా లంజవాడక మామూలుగా పెద్దనం, ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఎట్లా పోతావు, ఆయన ఏమనుకున్నావు పటేలు లంజవాడక నీకేముందనరా సావదింగుతారు లంజవాడక, ఆయన చరిత్ర తెలుసు సార్ ఏమనుకుంటున్నారా లంజవాడక, నేను నైటే మీ ఇంటికి వస్తే నువ్వు దొరకలేవు, కాకపోతే నీ అడ్రస్ తెలియక ఆగిపోయినావు, లంజవాడక 5:30కే వచ్చి నగరకల్లి ఎంటర్ అయ్యిండు, మామూలుగా నీకేం తెలుసురా లంజవాడక, నేను ఎట్లా మూసినావురా, పోయేటప్పుడు విపరీతమైన మాటలు కొన్ని చెప్పలేని చర్చలు జరిగినాయి ఆడ, వాస్తవం సార్. మామూలుగా ఇక్కడ కాళ్ళు తొక్కి మామూలుగా షాకెట్ పెట్టి మెషిన్తో ఇట్లా గుద్దుతురు కడుపులా, చెయ్యి ఈడ మామూలుగా ఈడ చూడండి సార్, ఈడ మామూలుగా ఇక ఘోరంగా మామూలుగా ఇక మాటలు అంటూ విసిలితే మామూలుగా ఇట్లా గుదుగుతురు మాట్లాడి దండం పెడతాను వదిలిపెట్టాను వాళ్ళు నిన్నపోతే 10 నిమిషాల దాకా 9 గంటలకు తీసుకెళ్ళిన మనుషులు ఇద్దరు నామినేషన్ వేసినారు, ఒక్క ఆమె వేయలేదు, ఒక్క ఆమె వేస్తే నన్ను తీసుకురాపోదునేమో నాకు నమ్మకం, ఇద్దరు వేసారు కాబట్టి నేను ఉంచిన మళ్ళీ అవతలలో డ్రాప్ గారేమో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి, నేను మళ్ళీ చంపి మళ్ళీ జైలు కూర్చోవాలి అవసరమా అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోటి నన్ను పట్టుకొచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే ఒకవేళ మీరు ఒకరు కనుక నామినేషన్ ఉంటే చేసేది ఉంటే వేరే వాళ్ళు చేయకుంటే మిమ్మల్ని అక్కడ చంపేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? 100% సార్, 100%. అదే మామూలుగా 100% అందరూ తెలిసిన విషయం సార్. 100%. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? రక్షణ కోరుకుంటున్నారు, ఇంకేమన్నా మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు సార్ ఒకటి చెప్తున్నా, ఇంతమంది మీడియా మిత్రులు వచ్చిర్రు, తీన్మార్ మల్లన్న గారు వచ్చిర్రు, ప్రతి ఒక్క న్యూస్ వచ్చింది ఇక్కడ వచ్చినా కానీ కనీసం చిన్న ఊరు సరే నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీరే అన్నారు కదా, ఇక్కడ కనీసం ఎట్లా అడ్డుకొని గొడవలు చేస్తారు సార్? మామూలుగా ఒక మీడియా వాళ్ళు మాట్లాడి ఏదో మామూలుగా 4 ముక్కలు మాట్లాడి ఎంక్వైరీ ఈ విషయం ఏం తెలుసుకుందామని వచ్చారు, ఆడ ఎట్లా దాడి చేస్తారు ఒక 100 మందితోటి, నువ్వు తాపించి వాళ్ళే పంపించారు, తినిపించి వాళ్ళని పంపించి ఆడవాళ్ళని గిట్ట మభ్యపెట్టి నువ్వు మీరు పోయి చేయరి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని మభ్యపెట్టి ఎంతవరకు సమాజం సార్? ఇది మీ మీడియా వాళ్ళే చూసారు కదా, ఎంతవరకు న్యాయం ఇది? నువ్వు మామూలుగా ఇప్పుడు ఒక మట్టి అమ్ముకొని కోట్ల డబ్బులు సంపాదించుకుంటావు, చేపల చీరలు వేసుకుంటావు, అవి చేస్తావు ఇవి చేస్తావు, మామూలుగా ప్రతి ఒక్క ఫండ్ తింటావు, నువ్వు నీకేమన్నా అడ్డం పోయినావా? కానీ ఖాళీ మేము ఒక సీటే కదా ఆశపడ్డది, మా పేదలకు చదువుకున్న అరాచకాలు చేసిరని చెప్తా ఉన్నారు, మీరు ఎప్పుడన్నా వాళ్ళ మీద ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసిరా? మేము గతంలో ఒక 10 ఇయర్స్ క్రితం గొడవలు అయినాయి ఇక ఇదంతా వద్దురా నాయన ఇంకా వాళ్ళు బతకాలు ఆయన ఇక అంతా పెట్టుకుంటూ ఇబ్బంది ఇక మనకెందుకు అని వదులుకున్నాం. ఆ గతంలో ఉన్నది. ఇంకోటి మాకు ఎటువంటి గొడవలు గిట్ల లేవు, ఓన్లీ ఆయన ఏంటంటే ఇనమాజ్ కావాలి, నేనే కావాలి. గతంలో ఏమన్నా సందీప్ రెడ్డికి మీకు ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉన్నాయి, భూమి పంచాయతీలు అట్లాంటివి ఏమన్నా? సార్ ఆయన పక్కన మాకు ల్యాండ్ లేదు ఏది లేదు, గతంలో ఏదో ఓ చిన్న ఇష్యూస్ ఉండే, ఏదో అదంతా వర్గులు కొందరం గొడవ పెట్టుకోదురా ఎందుకురా మనం మంచిగా ఉందాం అనుకున్నాం, ఎటువంటి గొడవలు లేవు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జరిగేది ఈ ఊర్లో ప్రజలకి తెలుసు అందరికీ, ఎంతసేపు ఉన్నా కానీ వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే పోటీ అవుతుంది, నేను గెలవనేమో, మామూలుగా ఇవన్నీ అరాచకాలు బయటపడతాయేమో, ఎంతసేపు ఉన్నా కానీ నాకు ఇనామాజ్ కావాలి, మంత్రికి నాకు పేరు కావాలి, మంత్రికి ఏం పేరు కావాలి, మరి అది సార్ ఇక్కడ జరిగేది. మీరు లేని సమయంలో మీ అమ్మని కూడా బెదిరించినట్టు మీ అమ్మ తల్లిగారు చెప్తా ఉన్నారు. 100% సార్. ఊర్లే నామినేషన్ వేయబోయిన ప్రతి ఒక్కరిని గిట్ట బెదిరించారు, అవి వాస్తవానికి మీరు గిట్ట ఎంక్వైరీ చేయండి. ఒక 10 మందితోటి తీసుకొచ్చి మామూలుగా 10 మందిని నిలబెట్టి ఎవడొస్తుడు వాళ్ళకి రారా నరుకుతా పొడుస్తున్న సందర్భాలు గిట్ట ఉన్నాయి. జనానికి తెలుసు, ఈ లోకం ఊళ్ళో ప్రజలకు తెలుసు ఆ విషయం. ఇంత దారుణం జరిగింది కదా, ఇప్పటికైనా పోలీసులు ఏమైనా మీకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితులు ఏమైనా కనబడతా ఉన్నాయి? ఇప్పుడు ఇందాక సార్ మల్లన్న గారు డీజీపీ తోటి గిట్ట మాట్లాడారు, డిఎస్పీ తోటి గిట్ట కల్పిస్తారన్న భరోసా అయితే లేదు. ఇంత జరిగి మామూలుగా ఇలా సీసీ కెమెరా ఉంది, మీడియా ఉంది, టోల్ గేట్ దగ్గర గిట్ట ఉంటాయి మీకు సింపుల్గా, కనీసం అది తీసుకోకుండా నిమ్మక నీరు గారినట్టుగా చేస్తున్న వ్యవహారం. ఇది వాస్తవం కదా సార్? ఇంతవరకు జరిగిన ఇష్యూస్ గురించి కనీసం వాళ్ళు హెదాచగా తిరిగి గొడవలు పెడుతుంది. ఇప్పుడు గిట్ట కనీసం మీడియా వాళ్ళు ఏం జరుగుతుందని తెలుసుకునే మా కుల సంఘం వాళ్ళు గిట్ట సరే ఒక యాదవ్ బిడ్డ సరే మాకు ఒక అన్యాయం జరిగింది అతను నేను కలవడానికి వచ్చినా కానీ కనీసం మీడియా వాళ్ళు ఏం తెలుసుకుందామని బస్ స్టాండ్ దగ్గర పోయి తెలుసుకుందామన్నా కానీ మాట్లాడని అని పరిస్థితి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. ఓకే రైట్. మొత్తానికైతే బాధితుడికి సంబంధించినటువంటి పరిస్థితి విధంగా ఉంది. బాధితుడికి సంబంధించినటువంటి తల్లి అందుబాటులో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, దాడి ఎప్పుడు జరిగింది, మీకు ఎట్లా తెలిసింది ఈ విషయం, జరిగినటువంటి విషయం? సార్ నేను ఇంట్లో ఉంటాకే ఒక ఆయన 2 ఉరుకొచ్చారు.
ఉరికొచ్చానుగా సందీప్ అన్న మాట్లాడతాడంట పాట అంటారు. అంటే ఏమిటికి మాట్లాడేదంటే ఏమిటికో మాట్లాడతాడంట పాట అన్నాడు. అడాలక ఏందని నేను అన్నాలో అని అనగానే ఇంకో మీ కోడలు కారు మీద వస్తుంది, మీ ఓడిని ఓటే ఇవ్వద్దని చెప్పినా ఇతరాన్ని చేసుకోమన్నా చేసుకుండు కానీ మళ్ళీ మీ కోడలు కూడా వద్దని చెప్పిండంట. వాళ్ళు కార్లో తీసుకొని వస్తుర్రు, మీ కోడల్ని వద్దని నువ్వు గుంజుకరా అని ఎక్కెక్కు బండి ఎక్కని ఎక్కించుకొని పోయారు. ఎవరిని? నన్ను. ఎక్కడికి? ఆడికి ఓటు కాడికి. తండ్రి ఇంకో సైదిరెడ్డి ఎక్కించుకొని పోయారు. ఎక్కించుకొని పోయి వస్తుంది పోయి గుంజుపో వద్దని గుంజుపో, నీ కూడా అడ్డం రాడు కానీ గుంజుపో అంటారు. గుంజుపో అంటే వేస్తానికే వచ్చే, ఇక నేనేం గుంజనని నాకేం భయం అవుతుంది. వేస్తానికే సిద్ధపడే వచ్చే, ఇక నేను వద్దని ఎట్లనా అని వాళ్ళు ఏం వద్దని పో అంబో పిల్లగాడు ఒక్కడు వాళ్ళు మంచోళ్ళు గారు ఒకరిని జాగ్రత్త ఇద్దరు ఆడపిల్లలు అయ్యి అనే మంది తలా అంటారు. ఇంక అంటుంటే ఇక నేను ఇక సపోర్ట్ చేయలే, సపోర్ట్ చేయక భయం అయ్యి కూర్చున్నా. ఊరికొచ్చి 5 లక్షలు ఎందుకు పోగొట్టాలి, ఊరికొచ్చి 5 లక్షలు వస్తున్నాయి, 30 లక్షలు వస్తున్నాయి. ఎవరికి? ఇప్పుడు ఊరికి ఇనామాస్ 30 లక్షలు గ్రామానికి ఇస్తాం. 30 లక్షలు ఊరికొచ్చాయి. ఎందుకు ఆగం చేయాలి, మీరు వద్దని చెప్పు, నీ కోడని పోయి గుంజుకరా, నిన్ను ఓళ్ళు అనరు, నీకేం భయం లేదు గుంజుపో అంటారు వాళ్ళ నాయన నన్ను. సందీప్ రెడ్డి నాయన సత్యరెడ్డి. అంటే నేనేం గుంజా వేస్తుంటే అందరు అంట ఉంటే వచ్చి ఎవరు చేతి పట్టుకుని గుంజుకపోయారా లేకపోతే రమ్మని ఇట్లా ఏమన్నా పిలిచి రమ్మనే అన్నారు. బండి తెచ్చిరు ఎక్కువ అని ఎక్కించుకొని ఆడి తీసుకుపోయారు. బైక్ మీద ఎంతమంది పోతారు అమ్మ వాళ్ళు? ఒక్క ఆయన ఎక్కించుకపోయింది, ఇంకొక ఆయన వేరే బండి మీద. మళ్ళీ నీ దగ్గరికి వాళ్ళు వచ్చిన టైంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నేను ఒక్కదాన్నే ఉన్నా. ఒక్కదానివే ఉన్నావు. వాళ్ళకి నువ్వు ఒక్కదాని ఉన్నావు అని తెలుసా? మీ కొడుకు లేడని తెలుసా వాళ్ళకు? లేడు, ఇతరాన్ని చేసుకోమంటే చేసుకుండు, నేను రానన్నాడు. మీ వాళ్ళకి చెప్పంటే చెప్పాను అన్నాడు. అంటే ఆమె ఆడు చెప్పండి వద్దంటే ఆమె రాదు, ఆమె వస్తున్నట్టు ఆమె పొమ్మన్నట్టుండు వస్తుంది వేస్తానికి. అంటే కారు వస్తుంది, కారులో వస్తుంది, రా అని ఎక్కించుకొని తీసుకొని పోయారు నన్ను. మీ కొడుకు మీద దాడి జరిగింది, మీ కొడుకుని కిడ్నాప్ చేసిరు, మీ కోడల్ని కూడా భయపెట్టించే ప్రయత్నం చేసిరు, ఏమనిపిస్తుంది మీకు? భయం అనిపిస్తుంది సార్, నాకు భయం అనిపిస్తుంది. ఇది వరకే ఆయన్ని అడ చేసిరి, నాకు ఇంకా ఓలన్న ఇటు ఒకరిని సర్పంచ్నే, అప్పుడు సర్పంచ్నే చంపిరు. వీళ్ళే ఈయన సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి చంపాడు. నాకు ఒక పిల్లగాడ, ఎప్పుడు చంపుతాడో ఏడు చంపుతాడు. ఒక్కడే సార్, ఒక్కడే కొడుకు. ఒక కొడుకు. ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు. 2 బిడ్డలు ఏం చదువుకుంటున్నారు? ఏమో సార్, ఒక ఆమె 9 చదువుతున్నట్టుంది, ఒక ఆమె 7 చదువుతుంది. ఇక్కడ లోకల్లోనే చదువుకుంటున్నారా? నగర కల్లా. ఎందుకు మరి మీ కోడలు నామినేషన్ ఇస్తే వాళ్ళకి వచ్చినటువంటి బాధ ఏంది, భయం ఎందుకు? భయం ఎందుకంటే 30 లక్షలు పోతున్నాయి, మేము తిన్ను అయ్యి వీళ్ళు మాకు అడ్డం తిరుగుతుర్రు అని ఆయన ఒక్కడే పోయిండు వేసి వచ్చిండు. ఒకనాడు వాళ్ళని పిలవలేదంటే ఒక్కడే పోయి భార్య అంటే పెట్టకపోయి వేసి వచ్చిండు. వేసి వచ్చినాక ఒక గొల్ల ఆయన కూడా వేయబోయినంట అబ్బాయి. పోతే నువ్వు వేసిన అంటే ఇవాళ వేస్తున్నావు కానీ రేపు నువ్వు ఊళ్ళో ఉండేది చెప్తా అన్నాడు అంట. అంటే ఆ సపోర్ట్ చేయకుండా పోయారు. ఒక రెడ్డి వాళ్ళని కూడా వాళ్ళు వేయబోతే వాళ్ళని కూడా తిట్టిండంట. తిట్టి కత్తులకి ఇట్లా ఉన్నాయట, ఒక కార్లు ఉన్నారు, రౌడీలు ఉన్నారంట. ఇక ఆయన కోటంకరెడ్డి ఫోన్ చేస్తే నీకే కానీ మాకు లేరా, ఆయన సర్పంచ్ని చంపితే ఏం చేశారు, వీళ్ళని చంపితే ఏం చేశారు అని నువ్వు ఊళ్ళో బెదిరిస్తున్నావా అని ఇక ఆమె అరిచింది. ఇక ఆమె తిట్టినాక ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళని బతిలాడి, ఇక నా తప్పు అయింది మిమ్మల్ని ఆడటమని ఇంటికి పోయి బతిలాడి వచ్చారు. ఇప్పుడు మీ కొడుకుకు మూత్రం తాగిపిచ్చిర్రు, బెదిరించిర్రు, కత్తులతో ఓడడానికి ప్రయత్నం చేసిర్రు అని చెప్తా ఉన్నారు. మీకు ఏమైనా బాధ అనిపించిందా? మీకు కడుపులో పుట్టినటువంటి కొడుకు కదా. బాధ ఉండదా సారు? బాధ ఉండదా సార్? మరి అట్లా చేస్తే అట్లా ఉండ్రు. మాకు ఎప్పుడు అని ఎవరైనా ఊళ్ళో కూడా అంటుర్రు, ఈ పిల్లగాడు ఎందుకు చేయకుండా చేప 2 ఆడపిల్లలు అయిరి, ఒక్కడ వెనక కూడా ఏ అండ లేదా, ఇంకోళ్ళు లేరు అయిరి, చేయకుంటే మీ కోడలు తీసుకురాపో అంటుర్రు. నా మీసన పోతుంటే కూడా ఇక బొయ్యామని నేను ఏం తీసుకురాను ఆ మందిలా, ఇక ఎట్లన్నా కానీ ఏని అని నేను సపరేట్. ఇప్పుడు ఇంత పెద్ద దారుణం జరిగింది, మీ కొడుకును పొడవడానికి బెదిరించారు, మూత్రం తాగిపించారు, ఆయన మీద భౌతికంగా దాడి చేసారు. పోలీసులు ఇప్పటి వరకు ఏమన్నా వచ్చి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసిరా ఈ విషయం మీద? ఏమో సార్, ఇంటికి రాలి ఇప్పటి వరకు. ఇంత పెద్ద జరిగినా కూడా రాలే. ఏం చెప్పదలుచుకున్నారమ్మా ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి? ఏం చెప్పి మా పిల్లగానికి ఏదైనా మంచిగా ఉండాలి, పుల్లిర్చి మీరు వేయొద్దు, లచ్చన కనిపించాలి సార్.
రైట్, మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలే ఈ దారుణానికి ఒడిగట్టిరంటూ కూడా బాధితునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఏదైతే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇది అంశం అంతా? నా పేరు దుడుకు లక్ష్మీనారాయణ, నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈ ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు 2023లో పీసీసీగా ఉన్నప్పుడే రెడ్డి అహంకారం ధోరణి ప్రదర్శించిండు. వెలుమలు 0.1 ఉన్నటువంటి వెలుమలు ముఖ్యమంత్రి ఎట్లయితారు, మేము బస్స బియ్యం ఉంటే అది సరిపోని వాళ్ళు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు, మా రెడ్డిలకే ఉంది ఎస్సీ ఎస్టీలకు లేదని అహంకార బుద్ధితోని అక్రమంగా అన్ని సభల వేదికల మీద చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రెడ్డి వైఖరి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఆ ఉన్నటువంటి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రెడ్డి అహంకార ధోరణిలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో కూటమి దూరంలో ఉన్నటువంటి రాజధానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను తెలంగాణ ఉద్యమానికే రాజీనామా చేసిన అన్నాడు. బీసీలను నేను తీసుకొచ్చి భుజాన్ని ఎత్తుకున్నా అన్నాడు. ఏ ఒక్క బీసీకి అధికారం ఇచ్చినటువంటి బీసీని ఈరోజు వెలుగులోకి వచ్చిండో చెప్పాలి. ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రాజ్యాంగాన్ని కాపాడతామని రాహుల్ గాంధీ ప్రతి వేదిక మీద చెప్తుండు. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాం, బడుగు బలహీన వర్గాలకు అధికారం లేనిది దేశం బాగుపడదు అని ప్రధానమంత్రిని ప్రతి వేదిక మీద తిడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలంలో ఉన్నటువంటి యాదవ బిడ్డ మొదలు యాదవ బిడ్డని ఈ విధంగా ఒక అన్మానుషంగా పట్టపగలే అతన్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులను చేసి దాగిపోయడం ఎంత దారుణం. ఇప్పటికైనా ఒక్కరు కూడా ఈ నల్గొండ జిల్లాలే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక్క ఓటు కూడా రెడ్డిలకు వేయకూడదని నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారం ఇప్పుడు లేనప్పుడే ఈ గ్రామంలో 2 చెరువుల మట్టి దోడిచ్చి 2 కోట్ల రూపాయలు తీసుకొని లబ్ధి పొంది ఉన్నటువంటి ఏదో బిచ్చం వేసి ఆన్నో ఎన్నో తాగిపిచ్చి మేము చేసినామని ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఎదురు తిరుగుతున్నటువంటి ఈ మహిళలు బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం ఇంకెంతైనా ఉంది. 42% కాదు 50% ఇస్తాం, పార్టీ పరంగా ఇస్తాము అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏక తీర్మానం చేసి సర్పంచ్గా నిలబెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్త ఇంత దారుణానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒడిగడుతూ ఉన్నారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? నిన్న మా పార్టీ మద్దతుతోటి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె సర్పంచ్ నామినేషన్ వేస్తా అని అనుకున్నప్పుడే ఆయనని కిడ్నాప్ చేసిరన్న విషయం లక్ష్మీ గారి ద్వారా మా నాయకుడు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి దగ్గరికి ఆమె రావడం జరిగింది. వచ్చి రాగానే విషయం సీరియస్నెస్ తెలుసుకున్న మా నాయకుడు వెంటనే లోకల్లో ఉన్న ఎస్ఐ, సిఐ, డిఎస్పి వీరెవ్వరు సరిగ్గా స్పందన లేకపోతే ఎస్పీకే ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మేము నామినేషన్కి వస్తున్నాం, మా నామినేషన్కి ఎవడన్నా అడ్డుకున్నా ఏమన్నా చేసినా మీదే బాధ్యత అని ఎస్పీ గారు చెప్పగానే ఆయన ఏం చేసినంటే మాకు లోకల్లో కొంతమంది పోలీసులను పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చి నామినేషన్ అయితే వేయించిండు. వేయించిన తర్వాత మళ్ళీ మేము ఏం చేసినాం, అసలు కిడ్నాప్ అయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఏం చేసిండు అని చెప్పి మా నాయకులందరం కలిసి సైదిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ గారు, మిర్యావడం మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మిర్యావడం భాస్కర్ రావు గారు, మీ అందరి నేతృత్వంలో మళ్ళీ ఎస్పీ గారి దగ్గర పోయి కలవడం జరిగింది. కొంత ఎస్పీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే లోకల్లో ఉన్న సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారు ఎస్పీ మాట కూడా వింటున్నట్టుగా ఆయన ఆదేశాలు పాటిస్తున్నట్టుగా అయితే మాకు అనిపిస్తలేదు. ఇదే కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి
వచ్చిన కాడ నుంచి కూడా నల్గొండ నియోజకవర్గంలో బీసీల పైన ఎస్సీల పైన ఎస్టీల పైన అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు చూడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కాంగ్రెస్ వాడు తప్పు చేసినా వాడిని ఏమనరు, బీఆర్ఎస్ వాళ్ళని మాత్రం తప్పు లేకున్నా తప్పుడు కేసులు పెట్టి వేధించిన ఉదంతాలు, జైల్లోకి పంపిన ఉదంతాలు కోకొలలో. మీరు ఒక రోజు ప్రత్యేకంగా మీరు వైఆర్ టీవీని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నల్గొండ ఫైల్స్ అని ఒక ఎపిసోడ్ చేయండి, ఒక 2-3 రోజులు. మేము తీసుకుపోతాం మా బీఆర్ఎస్ వాళ్ళ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని, జైళ్ళకు పంపిన వాళ్ళని. మీరు ఒక మీడియా ద్వారా ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది. ఆమెకు కానీ ఆమె కుటుంబానికి కానీ ఏ చిన్న అపకారం జరిగినా మంత్రి కోమటిరెడ్డిదే బాధ్యత, ఇంకొవ్వరు బాధ్యత లేదు ఇలా. ఎందుకంటే ఒక యునానిమస్ చేసుకుంటా అని చెప్పి అనుకొని సందీప్ రెడ్డి అనే వ్యక్తి, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, యునానిమస్ చేసుకోవడం కోసం ఒక మనిషినే కిడ్నాప్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. కిడ్నాప్ జరిగి కూడా 24 గంటలు దాటింది. ఇప్పటి వరకు ఇంత హై టెక్నాలజీ ఉన్న రోజులలో ఆయన మొబైల్ టవర్ లొకేషన్ బట్టి కూడా తీసుకోవచ్చు ఎక్కడెక్కడికి పోయిందని. ఇక్కడి నుంచి 4 కార్లు మారినట్టుగా బాధితుడు యాదగిరి గారు చెప్తున్నారు. టోల్ గేట్ దగ్గర వాళ్ళు కనీసం టోల్ ఫీజు కూడా కట్టకుండా టోల్ గేట్ వాళ్ళు అడిగితే ఏమని చెప్పిండు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిఏ కార్ ఇది అని చెప్పి ఆ టోల్ కూడా వాళ్ళ దగ్గర చెప్పినట్టుగా యాదగిరి చెప్తున్నాడు. మరి యాదగిరి గారు చెప్పిన ప్రకారంగా బాధితుడు ఏదైతే ఇచ్చిండో స్టేట్మెంట్ని, దాని ఆధారంగా ఇప్పటిదాకా పోలీసులు అయితే ఏం చర్య తీసుకున్నట్టు లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారి సూచనలతో, భూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న నుంచి వారికి భద్రతగా మా నాయకత్వం మొత్తం పనిచేసింది. పూర్తిగా ఈ ఎలక్షన్ పూర్తిగా అయ్యేంత వరకు, గెలిచేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది 42% రిజర్వేషన్కు పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్తా ఉంది. మరోపక్క మంత్రి కోమటిరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో 50% రిజర్వేషన్ నేను ఇస్తా అంటూ ఆయన బీసీలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక మహిళ ఉండి, బీసీ మహిళ ఉండి నామినేషన్ వేసే ప్రయత్నంలో వాళ్ళని ఈ విధంగా వ్యవహరించడం ఎట్లా చూడొచ్చు? ఆయన చెప్పేది పొద్దున్న లేస్తే నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతనుండదు. గడిచిన 30 ఏళ్ళ నుంచి నల్గొండలో ఒక్క బీసీ నాయకుని కూడా ఎదిగినిచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వచ్చి రాగానే గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన కొన్ని నామినేటెడ్ పోస్టులలో ఉన్న బీసీలను కూడా తొలగించి ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే పెట్టుకోవడం జరిగింది. 42% ఇస్తా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి 17% ఇచ్చిర్రు. ఈ నల్గొండలో ఈయన అందరికంటే ముందే చెప్పిండు, ఎవరు వెంకటరెడ్డి గారు, 50% కాదు అంతకంటే ఎక్కువే ఇస్తా బీసీలకు ఎస్సీలకు మొత్తం ఇస్తా అని చెప్పి ఇలా 17లో కూడా 17 ఏమో రిజర్వేషన్ పరంగా వచ్చినాయి. జనరల్ స్థానాలు ఒక్కటి కూడా బీసీలకు కేటాయించలేదు. ఇగో ఇట్లా ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చి నిలబడతా అన్న పక్క పార్టీల నుంచి నిలబడ్డ జనరల్ స్థానాలలో బీసీలో ఎవరైనా నిలబడితే వాళ్ళని ఓర్వకుండా ఇవన్నీ కేసులు పెట్టుడు. మననే చూసిర్రు రాష్ట్ర వ్యాప్తంగా. చెరుకు సుధాకర్ గౌడ్ని చంపేస్తాంటాడు, పున్న కైలాస్ నేతకు డీసీసీ వస్తే ఓర్వక ఆయన పదవే తీసేయాలంటాడు. ఇవాళ యాదవ్లో వంతు అయిపోయింది. ఇవాళ ఒక నామినేషన్ చిన్న ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్గా వాళ్ళు గెలవబోతుర్రు. 100కు 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్లమ్మగూడెంలో గెలుస్తుంది. ఈ విషయం పసిగట్టిన వెంకటరెడ్డి గారు ఈ కుట్రకు తెలవేపి ఎలక్షనే జరగకుండా యునానిమస్ చేయాలనే ప్రయత్నం చేసిండు. ఆ కుట్రలను మేము తిప్పికొట్టి నామినేషన్లు వేయించిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ జరగాల్సిందే. జరుగుతాం. బీఆర్ఎస్ పార్టీ భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో గెలవబోతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు, ఎంపీ ఎలక్షన్లు కాదు, సర్పంచ్ ఎన్నికల కోసం ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేస్తారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఈ సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఆయన కొంత దగ్గర అనుచరుడు అనేది మనకి ఇక్కడ గ్రామంలో తెలుస్తుంది. అయితే అనుచరుడు కాబట్టి సొంత అనుచరుడినే గెలిపించుకోలేకపోయిన వెంకటరెడ్డి అనే ఎక్కడ పేరు వస్తుందో అనే భయానికి ఓడిపోతామని తెలిసి ఎక్కడ ఓడిపోతామన్న భయానికి వద్దొద్దు సొంత అనుచరుని గెలిపించుకోవాలి కదా అని చెప్పి ఈ కుట్రలకు తెల్లరేపినట్టుగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రం మొత్తం మహిళలకు పెద్దపీట ఇస్తామని చెప్తా ఉంది, బీసీలకు పెద్దపీట ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒక బీసీకి సంబంధించినటువంటి మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉంటే తన భర్తను కిడ్నాప్ చేయడం, మరోపక్క తన తల్లిని కూడా బెదిరించడం, ఎట్లా చూస్తారు? ఇది ఒకటే
బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి కూడా ఇలా హోంమంత్రి లేడండి రాష్ట్రంలో. మహిళలకు ఇంకా రక్షణ ఎక్కడ ఉంది? ఇంకా రాజకీయాలకు వచ్చే మహిళల విషయం పక్క పెడితే సాధారణ మహిళలకే ఏమాత్రం రక్షణ, ఎన్ని రేపులు ఎన్ని అవైతున్నాయి, హరాస్మెంట్లు ఎన్ని జరుగుతున్నాయి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ హోంమంత్రిని కూడా పెట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. కాంగ్రెస్ వచ్చినాకనే మహిళలకు ఇంకా రక్షణ లేకుండా పోయింది. అందుకే అందులో భాగంగానే ఇక్కడ ఈ లక్ష్మి గారే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మహిళల్ని ముందుకు వచ్చిన వాళ్ళని కూడా ఇట్లా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకల్లా వాళ్ళు తప్పుకునే ఒక కార్యక్రమం వీళ్ళు చేయడానికి ఇది చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం చెప్తా ఉన్నారు, ఎస్పీ మాటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు వినట్లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి నల్గొండ జిల్లాలో? ఎందుకంటే ఎస్పీ గారే ఇందాక తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంటే చెప్పిండు. ఏం చెప్పిండు? మేము చూస్తున్నాం చేస్తున్నాం మా సిబ్బందికి చెప్తున్నాం అని అంటున్నాడు తప్ప ఇగో ఇంతవరకు మేము నిన్నటి నుంచి తీసుకున్నాం, ఈ స్టెప్ తీసుకున్నాం, ఇగో ఈ ఎంక్వైరీ చేసినాం, పలానా వాళ్ళని పట్టుకొచ్చినాం, ఏది లేదు, ఎంతసేపటికి చూస్తున్నాం చేస్తున్నాం అనే మాటలనే ఉన్నాడు ఆయన. అంటే దాన్ని బట్టే మనకు ఏమర్థమవుతుంది, ఎస్పీ చెప్పినా మరి ఇక్కడ వీళ్ళు చేస్తలేరేమో, ఈ ఎస్ఐ సిఐ డిఎస్పీ వీళ్ళు పట్టించుకోవట్లేరేమో అనేది. విదేశాల్లో ఉన్నటువంటి సైబర్ నేరగాళ్ళని తీసుకొచ్చి అరెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి కిడ్నాప్ గురైండు, హత్య కూడా కొద్దిసేపు అయితే హత్య కూడా అవుతూ ఉండే. ఇంత పెద్ద ఉదాంతం జరిగినప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ అంశం మీద? ఒక బీసీ అంటే చిన్న చూపా లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా? 100% బీసీ అంటే చిన్న చూపే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే బీసీలు అంటే పడదు. ఇది ఏనాడు కూడా వీళ్ళది అగ్రవర్ణీల ప్రభుత్వం వాళ్ళది. మా బీసీలను వీళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలే. మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఏమంటారు, కింది స్థాయిలో ఉన్న అట్టడుగు వర్గాలకు చెందిన బీసీలను, ఎంబీసీ వర్గాలను కూడా అనేక మందికి, అంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళకు పోటీ చేయలేని పక్షాల్లో ఉన్న వాళ్ళను కూడా అనేక మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినాం, జిల్లా స్థాయి పదవులు ఇచ్చిర్రు, రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్సీలకు ఇచ్చినాం, ఒక ఎరకల బిడ్డలకు ఇచ్చిర్రు, ఒక కుమ్మరికి సామాజిక వర్గానికి ఇచ్చిర్రు. మా నల్గొండ నుంచి అధికారం పోయినాక కూడా నిన్నగాక మొన్న ఒక స్వర్ణకార కుటుంబానికి చెందిన దాసో శ్రవణ్ గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చినాం. బీసీలను కాపాడుకుంటానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీసీలను సర్వనాశనం చేయడానికే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ ఘటన గురించి ముందు ఎలాంటి ఆలోచనలు తీసుకుంటారు, ఏం చేయదలుచుకున్నారు? ఈ ఘటన విషయంలో ఆమె గెలిచేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు. మా నాయకుడు అనుక్షణం మమ్మల్ని, జగదీష్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు అనుక్షణం కూడా మమ్మల్ని వీళ్ళని చూసుకునే బాధ్యత మాకు అప్పగించారు. వారి ఆదేశానుసారం వీళ్ళని కంటికి రెప్పలేక కాపాడుకుంటాం. వీళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనియం, వాళ్ళకి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి వాళ్ళని గెలిపించి తీరుతాం. ఇంత పెద్ద ఘటన జరిగింది, పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నిద్రపోయినట్టు ఇక్కడ ఒక్కరిని కూడా పోలీసులను సెక్యూరిటీగా కేటాయించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో మీరు పోలీస్ శాఖకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము నిన్న చెప్పినప్పుడే గౌరవ ఎస్పీ గారికి ఒక ఆదేశం, అది ఒకటి విజ్ఞాపన చేసినాం. ఏంటిది, ఈ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు కూడా వీళ్ళకి భద్రత కల్పించాలని ఆయన చూస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రేపు మళ్ళీ పొద్దున మా నాయకులతో కలిసి భూపాల్ రెడ్డి గారు కానీ వీళ్ళు మేము వెళ్ళి వారికి మళ్ళొకసారి కలుస్తాం. ఖచ్చితంగా పోలీస్ శాఖ నుంచి కూడా భద్రత ఏర్పాటు చేస్తాం. లేని పక్షంలో కేటీఆర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని చెప్పి ఇలాగనే భూపాల్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతుందో చాలా అవమానకరం, చాలా సిగ్గుపడేటువంటి అంశం. మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా దుర్మార్గం. ఇవాళ నా పేరు మేకల్ రాములు యాదవ్, నేను జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మా రాష్ట్ర అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎలాంగ్ విత్ జిల్లా అధ్యక్షుడు టీం మన ఆంజనేయులు యాదవ్ అన్న అందరం ఉన్నాము. ఇక్కడికి అమానుషమైన సంఘటన అది జరిగిన మరి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంకు చెందిన మరి యాదగిరి దంపతులు వాళ్ళు ఇది బీసీ, అది జనరల్ స్థానానికి మరి పోటీ చేయాలనే ఆలోచనతో ఇక్కడ మరి యాదగిరి వాళ్ళ భార్యను పోటీ చేయడానికి మరి సంసిద్ధులయ్యే క్షణంలో ఇక్కడ ఒక సందీప్ రెడ్డి అనే ఒక గూండా మరి మీరు పోటీ చేయొద్దని గత 10 రోజులు వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది, అది 10 రోజుల నుండి మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన మరి ఒక యాదవ్లో మన యాదగిరి యాదవ్ వాళ్ళ భార్యతో వేయిస్తాం అనుకుంటే మరి ఆ రోజు నిన్న నామినేషన్ వేయడానికి మరి కారు తీసుకోవడానికి మరి నగరకల్లు వెళ్ళిన సమయంలో యాదగిరి యాదవ్ను కొంతమంది దుండగులు వచ్చి
మరి నకరేకల్ నుంచి తీసుకొని వెళ్ళి చిత్రహింసలు పెట్టి నానా యాగి చేసి డ్రెస్సులు ఇప్పి చివరికి మరి వాళ్ళ మూత్రం కూడా దాయించడం అంటే అమానుషమైన సంఘటన. అసలు నల్గొండ జిల్లాలో డెమోక్రసీ అనేది ఉన్నదా అనేది ఇవాళ యాదవుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ఇవాళ తెలంగాణలో ఇవాళ పోటీ చేస్తామంటే భయానకమైన ఇవాళ అగ్రకులస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, మంత్రి కోమటిరెడ్డి జాగ్రత్త చెప్తున్నా, మీరు బీసీలు యాదవుల ఓట్లతోనే గెలిచి ఇవాళ గద్దెనెక్కినాక ఇవాళ మీ అనుయాయులతోటి మా యాదవులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మా యాదవ బిడ్డను మరి చంపడానికి తీసుకుపోయి మరి ఇబ్బందులు పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐసిఐ కూడా నానా యాగి చేసి అది వైట్ పేపర్ విన సిగ్నేచర్ చేయించుకున్న సందర్భంలో మరి బీఆర్ఎస్ నాయకులు మరి భూపాల్ రెడ్డి వాళ్ళందరూ ఇట్లా వచ్చేసి మరి వాళ్ళ యాదగిరి యాదవ్ వాళ్ళ భార్యను తీసుకుపోయి మరి ఎస్పీ పోలీసు సెక్యూరిటీ మధ్యలో నిన్న నామినేషన్ వేయడం జరిగింది. ఇంకోరు కూడా ఎస్సీ బిడ్డ కూడా వేయడం జరిగింది. దాంతో ఏం చేయలేక కిడ్నాపర్లు ఆ సందీప్ రెడ్డి మళ్ళా తీసుకొచ్చి చక్కగా మళ్ళా ఎస్ఐ సిఐ దగ్గర ఆడికి తీసుకొచ్చి కాంప్రమైజ్ అవుతావా లేవా అని అప్పటికి కూడా టార్చర్ పెట్టి అమానుషమైన సంఘటన. ఎక్కడికి పోతున్నాం? దీనిపై వెంటనే మరి ఎస్పీ గారు మరి కలెక్టరు రేవంత్ రెడ్డి సీఎం కూడా మరి ఖచ్చితంగా మరి మీరు యాక్షన్ తీసుకోపోవాలి. లేకపోతే జాతీయ యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బీసీ సంఘాలందరినీ ఎస్సీ ఎస్టీలను ఏకం చేసుకొని మేము బిడ్డ మీరు రాబోయే ఎన్నికల్లో మీకు రాజకీయ సమాధి కడతామని ఈ సందర్భంగా 24 గంటల్లో బాధితులను అరెస్ట్ చేయాలి. ఇంతవరకు కూడా అరెస్ట్ చేయాలని జాతీయ యాదవ కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్. ప్రభుత్వం ఒక వైపు ఏమో బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తుంది, 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్తుంది. మరోపక్క చూసుకుంటే ఇక్కడ జరిగినటువంటి ఉదాత్తం యావత్తు బీసీలో కారణానికి కూడా సిగ్గుచేట అని చెప్పుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు అండి? ఇవాళ నల్లగొండలో జరిగినటువంటి తిప్పర్తి మండలం మామిడాలపల్లి జరిగినటువంటి ఇది ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఎందుకంటే ఇవాళ బీసీ సమాజం అంతా 42% రిజర్వేషన్ కొట్లాడితే ఒక నిరుపేద యాదవ బిడ్డ మహిళ ధైర్యంగా ముందుకొచ్చి ఒక జనరల్ స్థానంలో పోటీ చేయడానికి ఆమె ముందుకొచ్చి నామినేషన్ వేయడానికి సిద్ధపడితే ఇవాళ ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి, రౌడీ షీటర్, మాజీ సర్పంచ్ను హత్య చేసినటువంటి వ్యక్తి, మరి పోలీసు యంత్రాంగం ఇవాళ మామూలు పర్సన్స్ని ఇవాళ ఏదంటే బెల్ట్ షాపులు ఉన్నాడు లేకపోతే గ్రామంలో చిన్న చిన్న గొడవలు చేసిన బైండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ ఒక రౌడీ షీటర్ను ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే మేము దీన్ని యాదవ కుల పోరాట సమితి, జాతీయ యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ గారు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ సిఐ గారిని, ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇవాళ శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా గ్రామంలో వారికి ప్రొటెక్షన్ కల్పించాలి. ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వారు ఇక్కడ వారి ఇంటి వద్ద రక్షణ కల్పించి, ఒకవేళ మళ్ళీ గనక మా ఆడబిడ్డ పైన, యాదవ బిడ్డ పైన గనక ఏదైనా చర్య తీసుకుంటే మాత్రం మేము యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. మీ వెంకటరెడ్డి గారి ఇల్లును ముట్టడిస్తామని తెలియజేస్తాం. వెంకటరెడ్డి అంటా ఉన్నాడు, రాష్ట్రం మొత్తం 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే నల్గొండ జిల్లాలో నేను 50% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అంటూ ఆయన గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీసీల పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరును ఎట్లా చూడొచ్చు అంటారు? ఇక్కడ కనిపిస్తూనే ఉంది కదా, ఒక యాదవ బిడ్డ, నిరుపేద యాదవ బిడ్డ, వాళ్ళ కుటుంబం చూస్తే కూడా గుడిసె లాంటి ఇల్లు, వాళ్ళు ధైర్యంగా ముందుకొస్తే ఆమె అప్రిషియేట్ చేసి నువ్వు యునానిమస్ చేయడానికి ప్రయత్నం చేయి, నీ సామాజిక వర్గాన్ని ఒప్పియు. ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుంది, మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ నువ్వు ఓసీ స్థానం వచ్చింది, బీసీ మహిళను సర్పంచ్ చేయి, నువ్వు అప్పుడు నువ్వు చిత్తశుద్ధిగా కనిపించినట్టు నువ్వు 50% ఎక్కడ కనిపిస్తుంది? ఇక 17% కూడా లేదు ఇక్కడ. ఆమె ధైర్యంగా వచ్చింది. మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? జనరల్ స్థానాల్లో మేము బీసీలను గెలిపించుకుంటామని చెప్తున్నారు. పార్టీ పరంగా మేము ఇచ్చి గెలిపిస్తాం.
ఇది సంగతి. చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ బీసీ సమాజం మొత్తం కూడా తలదించుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుడు చేసినటువంటి తీరును మీరు ఎట్లా చూస్తారు? సమాజానికి మీరు ఏం చెప్తారు? నా పేరు నేతాల ఆంజనేయులు యాదవ్, జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. యాక్చువల్లీ ఓసీ వాళ్ళని రెడ్డిలని మనం గత 100 సంవత్సరాల నుంచి, ఒకప్పుడు స్వాతంత్రం రానప్పుడు దొరలలాగా వాళ్ళని నెత్తల పెట్టుకొని చూసినాం. స్వాతంత్రం వచ్చినాక కూడా వాళ్ళని ఎన్నో నెత్తల పెట్టుకొని వాళ్ళకి అవకాశం ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎన్నో రకాలుగా అడుగులకు మడుగులు వచ్చి వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చినాం. అయినా కానీ వాళ్ళే 42% అన్నారు. 42% మళ్ళీ కోట్లు వేసి ఆపిర్రు. అయినా కానీ ఎక్కడో ఒక దగ్గర అవకాశం వస్తే వాళ్ళు దీన్ని ఓర్వలేక ఒక బీసీ బిడ్డను ఈ విధంగా అమానుషంగా వాళ్ళు ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఈ విధంగా చేయడం అనేది చాలా రాంగు. 42% తగ్గించి కోట్లేసి ఆపిర్రు. అయినా మనం చట్టసభలలో అడగట్లేదు. చట్టసభలు అడగకుండా వాళ్ళని చట్టాలలో కూర్చోబెట్టి వాళ్ళకి అంత మర్యాద ఇస్తుంటే పనికి మళ్ళీ లోకల్ బాడీలలోనే మనని ఇంత ఓరవట్లేరంటే చట్టసభలలో అడిగితే అసలు బతకనిస్తారా? ఇది ఎంతవరకు కూడా చాలా అమానుషం. దీన్ని ఏమాత్రం కూడా ఆక్షేపణీయం కాదు. మనం ఇంకా చట్టసభలలో అడగట్లేము. 100% చట్టసభలలో కూడా అడగాలి. ఈ పనికి మళ్ళీ దీనికే ఓర్స్తలేరు. చట్టసభలలో అడిగితే ఓర్స్తారా? ఒక ఆడబిడ్డని కూడా ఓరవట్లేదు. ఈ ఆడబిడ్డ పోయి వాళ్ళకి ఏం చేస్తుందని, వాళ్ళని ఏం చేస్తుంది? ఏదో ఊర్లో కొంచెం వచ్చింది అవకాశం చేసుకుందాం అన్నారు. 42% ఏమో కోట్లు వేసి ఆపిర్రు. ఈ వచ్చిన కాడ కూడా దీన్ని ఆపుతురు. చట్టసభలో అయితే బతకనియరు. కాబట్టి ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటిది ఏది జరిగినా కానీ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సీట్లు, చైర్లు, పెద్ద పెద్ద సింహాసనాలు వాళ్ళకి వదిలేసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకొని కనీసం ఈ లోకల్ బాడీస్లన్నా ఇలాంటి ప్రశాంతంగా బతకనిస్తే వాళ్ళకే మంచిది. లేదంటే ఎంత తొక్కితే అంత తిరగబడతారు అనేది ఓసీ వాళ్ళు గుర్తిస్తే చాలా మంచిదని నేను సవినయంగా మనం జరిగి ఇంత సమయమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. ఎందుకు ఆయన స్పందించట్లేదు? ఎందుకంటే ఒక ముద్రం దాగిపోయి ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. 100 సంవత్సరాల నుంచి కింది నుంచి మీది వరకు జాబులలో కూడా, హయ్యర్ క్యాడర్లలో కూడా, ప్రతి దాంట్లో కూడా వాళ్ళే ఊరు కాబట్టి ఎక్కడ పోతే అక్కడ తొక్కి పెట్టనిక చేస్తారు. కాబట్టి అది 100% తప్పు. రేవంత్ రెడ్డి గారు ఏమాత్రమైనా దీన్ని ఖండించి ఇమ్మీడియట్గా వాళ్ళని బైండ్ ఓవర్ చేసి లోపలేసి కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు చాలా లాస్ అవుతారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఈ పనికి మళ్ళీ లోకల్ బాడీస్కే ఇంత ఓరవట్లేదు. చట్టసభలలో వేస్తే ఎడ బతకనిస్తారు? రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు. మరి సాక్షాత్తు బాధితుడే వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు వాళ్ళంతా ఆ రకంగా వ్యవహరించారు? అంటే ఉన్న వాళ్ళకి ఫ్రెండ్లీ, లేనివానికి దుష్మన్. లేనివాడు చేస్తే ఈ పాటకి తీసుకెళ్ళి లోపలేసి తొక్కి నరాలు తీదురు ఆడికి. వాళ్ళు ఓసీ వాళ్ళు కాబట్టి కింది నుంచి పై దాకా హై క్యాడర్లా పోలీస్ డిపార్ట్మెంట్లో అంతా వాళ్ళే ఊరు కాబట్టి ఎవరు కూడా యాక్షన్ తీసుకోరు. ఇక వాళ్ళు తెలిసిందే, అందరికీ చట్టాలు అందరికీ తెలిసిందే. అంటే నల్గొండ జిల్లా రాజ్యాంగ పరిధిలోకి రాదనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగానే కనబడతా ఉన్నాయి. అన్ని అందరికీ అంతా వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకొని చూస్తారు కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళకు వచ్చినప్పుడు ఏమో 42% కోట్లేసి ఆపిరు. ఇప్పుడు మళ్ళీ మనం ఎంతమంది కోర్టుకు పోయినా దాన్ని ఆపట్లేరు. అప్పుడు ఒక్కడే కూడా కేసు వేయగానే మొత్తం ఆగిపోయింది 42%. మళ్ళీ ఇప్పుడు 42 పోయి అది 23 అని వాళ్ళే ప్రకటిస్తారు. 23 ఎట్లా వచ్చింది? మళ్ళీ అది 17 అని ఎంతమంది మొత్తుకుంటున్నా 23 అన్నారు. మరి 28 రావాలిగా. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5 పోతే మిగతా 27.5 బీసీలకు రావాలి కదా. అది కూడా రాలే. మరి 23 ఎట్లా ఇచ్చారు అది చెప్పట్లేరు. శాస్త్రి అంటా ఉన్నాడు మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలని చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక మహిళ బయటకు వచ్చి నామినేషన్ వేసినప్పుడు తన భర్తని ఈ విధంగా వేధించడం అనేది ఎట్లా చూడొచ్చు? అదే అంటున్నా. ఇప్పుడు యాక్చువల్లీ యాదవ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంతమంది ఉన్నా కానీ వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. మనం మెయిన్ చైర్ అడగట్లేదు, సింహాసనం వాళ్ళకే వదిలేసినాం. ఈ పనికి మాల చిన్నవే అడిగినాం. దానికి కూడా ఇంత ఒరవట్లేదంటే వాళ్ళు ఓసీలు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు నెత్తలో పెట్టుకుని వాళ్ళని పూజించింది, ఆ గౌరవం నిలబెట్టుకోవాలి. వాళ్ళు అదే గౌరవంగా మెల్లమెల్లగా అవకాశం ఇచ్చి తప్పుకుంటే ఆ గౌరవం నిలబడుతుంది. వాళ్ళ అవకాశం వచ్చిన కాడ వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళకి ఛాన్స్ వాళ్ళ కింద వీళ్ళంతా నిలబడి ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యంగా గెలుచుకునేది ఉండే. ఇదంతా వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? అది మనం చట్టాలు తేల్చాలి. మనం ఊరికే ఎవరి మీద బట్ట కాల్చి మీద వేయొద్దు. అది ఎవరుంది ఏందని చట్టం నిజాయితీగా చేయాలి. అది రేవంత్ రెడ్డి గారు సీరియస్గా యాక్షన్ తీసుకొని దాన్ని తేల్చాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడా ఆయన ఉన్నాడా అని మనం చెప్పడం కరెక్ట్ కాదు. డిసిజన్ చేయడం మనం కోర్టు కాదు, జడ్జి కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ నిష్పక్షపాతంగా తేలిస్తే అది రేపొద్దున సీఎం గారికే మంచిది. దాని 100 మాటలు అవసరం లేదు. ఒక్క సంఘటన చాలు, అన్నం ఉడికిందా లేదన్న దీని మీద ఆయన తీసుకుంటే రేపు రాబోయే లోకల్ బాడీస్లో కూడా కాంగ్రెస్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే దీంతో రామరూపాలు లేకుండా పోతుంది. ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది. ఒక్క సంఘటన చాలు, ఇలా మీద ఈగ వాళ్ళతో మేము అందరం వచ్చి కూర్చుంటాం. గవర్నమెంట్ కూడా ఎంత అంటే అంత దివాలా అయిపోతుంది.
ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనుకుంటారు కదా వాళ్ళు. ఇలాంటి సంఘటనలకు సీరియస్గా తీసుకోకపోతే రేవంత్ రెడ్డి ఎట్లయితాడు? రేపు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేదే కష్టం ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీరియస్గా స్పందించి దాని మీద ఎవరున్నది అనేది నిగ్గు తేల్చి బాధ్యతలు ఎవడైతే అఫెండర్ ఉండో వాడిని ఇమ్మీడియట్గా శిక్షిస్తే గవర్నమెంట్కి మైలేజ్ వస్తుంది. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. అది మేము యాదవ సంఘం తరఫున బలంగా ఖండిస్తున్నాం. మొత్తానికైతే ఏదైనా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి పేరే బయట కూడా ప్రస్తావన వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ ఆయన ప్రమేయం కనుక లేకుంటే బాధితులకు సంబంధించి ఆయన వాళ్ళ పక్షా నుండి ఎవరైతే ఈ ఘాతుకానికి ఒడిగట్టారో వాళ్ళ మీద తక్షణంగా పోలీసులతోటి చర్యలు తీపించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వ్యవహరించినటువంటి తీరులో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఉందని చెప్తా ఉన్నాం.